హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు చేతిలోకి ఫోన్ ఇచ్చారు ఎవరైనా కానీ, ఒక అతనికి ఫోన్ ఇచ్చారు, వాడుకోండి అన్నారు. నేరుగా వాడేసుకుంటాడు. అతనికి అదే మొదటిసారి, ఆ ఫోన్ చూడటము అదే మొదటిసారి. ఫోన్ ఎలా చేయాలో తెలియదు, కాల్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. ఇంకా మిగతా ఎన్నెన్నో యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎట్లాగా చేయాలో ఏంటో తెలియదు. మెసేజెస్కి సంబంధించి ఏమీ తెలియదు. ఫోన్ ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది, దాని గురించి కొంత తెలుసుకుంటే గాని దాన్ని ఎట్లాగా ఉపయోగించుకోవాలో అప్పుడు అర్థమవుతుంది అతనికి. ఇక ఆ తర్వాత దాంట్లో ఉన్న ఇంకా లోతైన విషయాలు అవన్నీ అలా నెమ్మదిగా చూసుకుంటూ ఉంటాడు. ముందు ప్రాథమికంగా అసలు దాన్ని ఎలాగా ఆపరేట్ చేయాలి, ఎలా దాన్ని వినియోగించాలి అనేది ప్రాథమికంగా కొంత తెలిసి ఉండాలి. అట్లా దేనికైనా సంబంధించి దేనికైనా సరే ముందు అది రెడీ అవ్వాలి, మనం అది సిద్ధం అవ్వాలి, అది ప్రిపేర్ అయి ఉండాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని మనము తీసుకోవడానికి, గ్రహించటానికి, ఆ విషయానికి సంబంధించి ప్రాథమికంగా కొంత మనము తయారై ఉంటే గానీ అది మనకి అర్థం కాదు. ఇట్లా ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాలు మనకి తెలిసిన భాషే కాకుండా తెలియంది కూడా రహస్య గర్భితంగా ఉంది అంటున్నారు. మరి అది ఎట్లాగా తెలుస్తుంది మనకి? మనకి పుస్తకం చదవటం తెలుసు కాబట్టి అది వెంటనే మనకు అర్థం అవుతుంది, అంతవరకు మనం తెలుసుకుంటున్నాము. బైబిల్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా భక్తి శ్రద్ధలతో చదువుతున్నాం. ఏదైనా పురాణ గ్రంథం ఉన్నా, భాగవతం ఉన్నా, భారతం ఉన్నా, రామాయణం ఉన్నా, ఉపనిషత్తులు ఏవైనా కానీ
మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మనకి చదవటము, రాయడం వచ్చు కాబట్టి, మన వాడుక భాషకి సంబంధించి అర్థాలన్నీ మనకి తెలుసు గాబట్టి, నిత్య వ్యవహారంలో మనం వాడుతున్నాం గాబట్టి, మనకి తెలుసు గాబట్టి అంతవరకు మనకు అర్థమవుతుంది. మరి ఇంకా లోతైన అర్థాలేవో ఉన్నాయని అంటున్నారు. మరి అవి తెలుసుకోవాలంటే మరి తెలియకే గదా మనం ఆగిపోయాం. ఇక్కడితో ఆగిపోయాం గదా మనం. లోతైన అర్థాలు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాం. స్ట్రేంజ్ అండ్ ఇన్‌క్రెడిబుల్. నమ్మటానికి లేనట్టుగా ఉంది. భలే ఇనిపిస్తున్నావే అన్నట్టుగా ఉంది. మాకు తెలీదని జెప్పి, మేము తక్కువ తెలిసిన వాళ్ళం అని జెప్పి మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా అన్నట్టుగా భావన వస్తుంది మనకి. అంటే దీనికి కూడా కొంత ప్రిపరేషన్ కావాలి. దేనికైనా అది సాధారణం. ప్రిపేర్ అవ్వటం అనేది సాధారణం. గుడికెళ్ళాలంటే ఏం జేస్తున్నాం? చక్కగా తలస్నానం జేస్తున్నాం శుభ్రంగా. చక్కగా మంచి బట్టలు కట్టుకుంటున్నాం. ఉన్నంతలో మంచియేయున్నాయో కాస్త ఖరీదైనయి ఎదుటి వాళ్ళకి చూస్తే బాగుండేటట్టుగా ఉండేవి. అవి వేసుకుంటున్నాము. గుడికెళ్తున్నాం. ముందు ప్రిపేర్ అవుతున్నాం గదా! దానికి తగిన విధంగా. అట్లా ప్రతిదానికి ప్రిపేర్ అవ్వడం అనేది ఒకటుంది. అట్లాగే ఈ గ్రంథంలో ఉన్న విషయం, ఈ పవిత్ర గ్రంథంలో సగం సగం అనేది ఏదైతే ఉందో, ఆ సగం మిగతా సగం, ఈ సగానికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఇక దాని గురించి ప్రస్తావన అక్కర్లేదు. ఇప్పుడు మిగతా సగానికి సంబంధించి ఎట్లాగా? దానికి ప్రిపేర్ అవ్వడం ఎట్లాగా? అది మనం ఈరోజు చూద్దాం. అంటే ఒక గ్రంథమే అని కాదు. మనకి అన్నీ అలాగే ఉన్నాయి గదా! సమస్తము సగం సగంగానే ఉంది. ఇప్పుడు ఇదే సూత్రము, ఇదే ప్రిపరేషను అన్నిటికి పనికొస్తుంది మనకి. ఈ సందర్భవశాత్తు మనము ఈ బైబిల్‌ని ఆ బైబిలులో రహస్యంగా దాగి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం అన్నట్టుగా బయలుదేరాం మనం. అధ్యయనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే సూత్రము పనిలో పనిగా మొత్తం అన్నిటికి పనికొస్తుంది ఇదక. దేన్నైనా గాని దాన్ని అప్లై చేయొచ్చు. ఆ సూత్రాన్ని. అటువంటి సూత్రాల రూపంలో మనం తెలుసుకుంటున్నాము. ప్రిపరేషన్. అపార్ట్ ఫ్రమ్ ద పారాబుల్స్ ఆఫ్ జీసస్, అంటే ప్రిపరేషన్ ఎట్లాగా? ఈ ప్రిపరేషన్ ఎలాగా ఉండాలి? ద సబ్జెక్ట్ ఈజ్ ప్రొఫౌండ్. ఏది తీసుకున్నా ఈ దీంట్లో ఈ పవిత్ర గ్రంథమైనటువంటి ఈ బైబిల్ అనే కాదు. ఏ విషయం తీసుకున్నా గాని అది లోతైనది, అగాధమైనది. మనకు కనిపిస్తున్నంత తేలిగ్గా లేదది. మనకి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే కాదది. దాని లోలోతులు, లోపల లోపల ఎంతో అగాధంలోకి కూడా వెళ్ళి ఉన్నదది. మనకి బాహ్యంగా కనిపించేది పావు వంతు మాత్రమే. మిగతా 3 వంతులు మనకు కనపడంది ఉంది. పురుష సూక్తంలో చెప్పేది అదే మరి. పాదోష్య విశ్వాభూతాని, ఈ విశ్వం మొత్తం మన కంటికి ఏదైతే కనిపిస్తున్నదో ఈ సమస్తము ఒక పాదము, ఒక వంతు. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి. మరి 3 పాదాలు ఎక్కడున్నాయండి? 3 వంతులు. మొత్తం 4 వంతులు చేశాము. ఒకదాన్ని 4 భాగాలు చేశాము. ఒక భాగమేనండి ఇది మనకు కనపడేది అంటున్నాము. మరి మిగతా 3 భాగాలు ఎక్కడున్నాయి? త్రిపాదశ్యామృతం దివి. ఇది అమృతత్వ స్థితిలో దివిలో ఉన్నది. ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్నది అది. సూక్ష్మ లోకాలుగా. అది మనకి అందుకే మనకు కనబడటం లేదు అది. మనము మృత స్థితిలో ఉన్నాం కదా! జనన మరణాలు ఉన్నాయి మనకి. మనకి పంచేంద్రియాలకి కనబడేది ఏదైతే ఉందో అది రూప జగత్తుకి సంబంధించిందే. పావు వంతుకి సంబంధించిందే మనం చూడగలుగుతున్నాం. మనం గ్రహించగలుగుతున్నాం. అందులో ఆ మిగతా ముప్పాతి కొంత ఏదైతే ఉందో అమృతత్వ స్థితిలో ఉన్నది. మనకి అందుబాటులోకి రావట్లేదు. కాబట్టి సబ్జెక్ట్ ఈజ్ ప్రొఫౌండ్.
అంత అగాధమైనదనమాట. బయటికేమో పావంతే, మిగతా ముప్పాతికొంతు లోపల పొరల్లో ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు. ఈ గ్రంథం ఒక్కటే కాదు. మనము ప్రతిసారి కూడా ఈ గ్రంథంలో ఏ విషయమైతే మనము చర్చించుకుంటున్నామో, వివరించుకుంటున్నామో, ఇది మొత్తం అన్నిటికీ మీరు అప్లై చేసుకోవటానికి చూడొచ్చు. ఇంట్లో నిత్య జీవితంలో జరిగే పనుల్లో కూడా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం నిత్య దినచర్య, వంట చేసుకోవటము, ఏ పని కాదు, ప్రతి పని పావువంతే మనకు కనిపిస్తుంది. ముప్పాతికొంతు లేదు. ముప్పాతికొంతు లేదు. త్రిపాదశ్యామృతం దివి. అది మన యొక్క కర్తవ్యం ఏంటి మానవుడిగా. వీళ్ళు జంతు స్థితి దాకా ఈ ఆలోచనకి అవకాశం లేదు కాబట్టి క్రమాభివృద్ధి తప్పితే ఇంకొకటి లేదు. తను సొంతగా అభివృద్ధి చెందటం లేదు. ఆ పరిణామంలో బాగా ముందుకు వెళ్ళటమే తప్పితే, ఆ పరిణామంలో లాక్కెళ్ళబడటమే తప్పితే, తీసుకువెళ్ళబడటం తప్పితే, తనకి తనుగా చేసింది ఇంకేం లేదు అక్కడ. ఇక మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ మనకు వదిలివేయబడింది. మనల్ని లాక్కెళ్ళటం ఉండదు. ఇక్కడ ఆగిపోతే, అయ్యో ఆగిపోయావా, అద్దా అద్దా అని ఆ బస్సు ఎక్కించుకుని వెళ్ళిపోరు ఎవరు. ఏమాత్రం దయా దాక్షిణ్యాలు ఏం లేవు. చూస్తూ వెళ్ళిపోతారు అంతే. మన ప్రయత్నం తప్పనిసరి. ఈ ప్రయత్నంతో మనము, ఎందుకంటే ఈ ప్రయత్నము మనం అనేకత్వం నుంచి ఏకత్వానికి మరలాలి. ఒక దిశ నుంచి ఇంకో దిశకి మరలాలి. అంటే ఎంత ప్రయత్నం చేస్తే అది వీలవుతుంది. ఆ ప్రయత్నం అంతా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ముందు ఇది తెలిస్తే, పాతికొంతే మనకు కనిపిస్తోంది. ముప్పాతికొంతు అమృతత్వ స్థితిలో దివిలో ఉన్నది. దివిగా ఉన్నది, అది దివ్యంగా ఉన్నది. అది తెలుసుకోవాలంటే మనం కూడా అమృతత్వ స్థితికి చేరాలి. అంటే మనలో ఉన్న స్థితిని బట్టే మన చుట్టూ ఉన్న స్థితులు కనిపిస్తూ ఉంటాయి. మరి మనకి ఆ 3 వంతులది ఎందుకు కనపడలేదు? ఆ 3 వంతులది మనలో నిద్రాణ స్థితిలో ఉంది. అందువల్ల అది కూడా మనకి నిద్రాణ స్థితిలో ఉండి కనపట్లేదు. మనలో ఉంది, మేల్కొనలేదు. మనలో మేల్కొన్నది ఏంటి? ఈ పావు వంతు వరకు, ఈ 25 భాగం, 1 వంతు భాగం ఏదైతే ఉందో అది మేల్కొని ఉంది కాబట్టి మనలో, మన చుట్టూ అది కనిపిస్తూ ఉంది. ఇక్కడ విషయం. కాబట్టి మరి ఎట్లాగా మనం తయారవ్వాలి వాటిని తెలుసుకోవాలంటే? ఇంపార్షియల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రోగ్రెసివ్ స్టడీ ఆర్ ఎసెన్షియల్ టు ఇట్స్ కాంప్రహెన్షన్. ఇవి గ్రహించాలంటే, మనము దర్శించాలంటే, అనుభూతి చెందాలంటే ఏం కావాలి? ఇంపార్షియల్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఇష్టమైనట్టుగా వీటిని పరీక్ష చేయటం కాకుండా, వీటిని పరిశోధించటం కాకుండా, వీటిని విశ్లేషించుకోవటము, తెలుసుకోవటము అన్నది కాకుండా, మనకి నచ్చినట్టుగా, మనకేదో మన స్వభావం ఏదో జన్మతః కొన్ని జన్మలుగా మనకి ఆ స్వభావం ఏర్పడి, ఆ స్వభావంతో మనం వస్తున్నాము. ఆ స్వభావాన్ని అనుసరించి మనము కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటే, ఆ ఏర్పాటు చేసుకున్న అభిప్రాయాలతో వీటిని పరిశీలిస్తే, మన చుట్టూ ఉన్న వాటిని, అప్పుడేంటి కనిపిస్తుంది మనకి? అప్పుడేం తెలుస్తుంది? అప్పుడేం గ్రహించగలుగుతాము? మన అభిప్రాయానుసారం, మన స్వభావానుసారము అది గ్రహించడానికి వీలవుతుంది. మరి అది అట్లా లేదు కదా. దానికి తగిన విధంగా మనము గ్రహించాలి గాని, మనకి తగిన విధంగా దాన్ని గ్రహించటం కాదు. ఉన్నది ఉన్నట్టుగా దర్శించాలి మనం. ప్రోగ్రెసివ్ స్టడీ ఆర్ ఎసెన్షియల్. కాబట్టి ఏం కావాలి దీనికి?
ఈ గ్రహింపుకి మనకు కావాల్సింది ఏంటనమాట, ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతమైన, న్యాయమైన, నాట్ ఫేవరింగ్ వన్ పర్సన్. దేని పట్ల మనము ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేకుండా, ఇష్టం లేకుండా, నిష్పక్షపాతంగా పరిశీలించడం ఒకటి. రెండోది ప్రోగ్రెసివ్ స్టడీ. అంటే క్రమక్రమంగా మనం ఎంత ముందుకు ఈ అధ్యయనం ద్వారా మనం వెనక్కి వెళ్ళటలేదు, ఎక్కడున్నామో అక్కడ లేము. మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే మన యొక్క ఆ గ్రహింపు శక్తి విశాలమైందా లేదా, విషయ గ్రహణము ఎంతో చక్కగా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనలో అవి నెమ్మదిగా మేల్కొంటున్నాయి. ప్రోగ్రెస్, అభివృద్ధి కేసి మనం వెళ్తున్నాం, అభివృద్ధి పదంలో. ఇప్పుడు మన స్టడీ అంతా ఎలాగ జరుగుతుంది, ప్రోగ్రెసివ్ స్టడీ. వృద్ధి పొందేటట్టుగా, అభివృద్ధి పొందేటట్టుగా, ఒకదాని దగ్గర మనం ఆగిపోకుండా క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేటట్టుగా, ఆ మాదిరిగా మన యొక్క స్టడీ, మన అధ్యయనం సాగుతూ ఉంది. ఆర్ ఎసెన్షియల్ టు ఇట్స్ కాంప్రహెన్షన్. కాబట్టి ఈ మాదిరి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఆర్ ఎసెన్షియల్, ప్రధానమైనవి, ఆవశ్యకమైనవి, అగత్యమైనవి, తప్పనిసరి అయినవి. ఇంకా ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ రెండు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఒకటి ఇంపార్షియల్ ఎగ్జామినేషన్, పరిశీలన దృష్టి ఎట్లా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. రెండోది ప్రోగ్రెసివ్ స్టడీగా ఉండాలి. మనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్నట్టుగా కాకుండా, సరే అది కూడా ఒక సింబాలిక్ గా ఉన్న పదమే, అది కూడా ఒక సాంకేతికమైనటువంటి పదము. గొంగళ పురుగు ఎక్కడది అక్కడే ఉందంటే అర్థం ఏంటి, ఇక కాబోయే సీతాకోక చిలుకగా ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా గొంగళి పురుగు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, ఆకుల్ని తింటూ అటు ఇటు ఆకుల మీద తిరుగుతూ ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఏమి ఉండదు. కదలకుండా ఉంది అంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అంటే, అంటే ఇక సీతాకోక చిలుకకి మారటానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. అలాగా కొంతకాలం ఉండి, కొన్ని నెలల పాటు, కొంతకాలం తర్వాత చూసేటప్పుడు కల్లా మనం ఎప్పుడు చూసినా అది అక్కడే ఉంది. రోజుకి 2 రోజులకి 3 రోజులకి ఎలాగ పరిశీలిస్తున్నాం మనం. అటు నుంచి వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్ళేటప్పుడు ఆ గోడ మీద ఉంటాయి అవి, చూస్తాము. ఒక రోజున చూసేటప్పటికల్లా నెమ్మదిగా సీతాకోక చిలుక దాంట్లో నుంచి బయటకు వచ్చింది. అట్లా పరివర్తన చెందటానికి అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. కూడా మనం ప్రోగ్రెస్ గానే చెప్పుకోవాలి. అయినా అట్లా కాకుండా ఇంకా ఆలస్యం అవుతుంది కదా, అందుకనే మనం ఇంకా వేగవంతం చేసుకోవడానికి రోజు రోజుకి మనము ముందుకు వెళ్ళేటట్టుగా మన యొక్క అధ్యయనాన్ని, మన ఆలోచనని, ఈ చదవటాన్ని, కొన్ని ఈ ఆలోచించటము, చింతన, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పదం కేసి వెళ్ళేటట్టుగా, ఏ రోజుకు ఆ రోజు ఎంత నేర్చుకున్నాం, ఇన్ని కొత్త విషయాలు మనకి అర్థమైంది, కొన్ని కొత్త సూత్రాలు మనకి అర్థమైనాయి, నిత్య జీవితంలో వీటిని అన్వయించుకోవటానికి చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బేరేజ్ వేసుకుంటా చూస్తే చాలా అభివృద్ధిలో ముందుకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ప్రోగ్రెసివ్ స్టడీ, ఇంపార్షియల్ ఎగ్జామినేషన్, నిష్పక్షపాతక పరిశీలన, నిష్పక్షమైనటువంటి పరిశీలన, అభివృద్ధితో కూడినటువంటి అధ్యయనం, ఈ రెండు అవసరము. అపార్ట్ ఫ్రమ్ ద పారాబుల్స్ ఆఫ్ జీసస్, apart from the parables of Jesus,
మరి ముఖ్యంగా ఈ కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం జీసస్ చెప్పిన విషయాలే అందరూ రాసుకుంటూ వచ్చారు. అందరూ గ్రంథస్థం చేశారు. ముఖ్యంగా ప్రధానంగా నలుగురు ఆయన యొక్క డిసైపుల్స్, ఆయన శిష్యులు. దాంట్లో అన్ని జీసస్ చెప్పిందంతా ఏమిటి? పారాబుల్స్ గా చెప్పాడు. పొడుపు కథలుగా, దృష్టాంతాలుగా, సామ్యంగా, ఇంకొక దాంతో పోలుస్తూ. మరి ఆయన ఏం చేశాడు? పవిత్రమైన వాటిని కుక్కల ముందు వేయవద్దు, ముత్యములను పందుల వద్ద వేయవద్దు, అది కదా చెప్పాడు. అంటే వాటిని తక్కువ చేయటం కాదు ఇక్కడ. అవి వాటి యొక్క గ్రహింపు ఎంత వరకు ఉందో, వాటికి కావాల్సిందేదో అవి వేయకుండా ఇంకొకటి ఏదో వేస్తే అది దాన్ని ఉపయోగించుకోలేదు అన్నది. అట్లాగే మనకి ఎదురుగా ఏమున్నాయి? మనం ఏమైతే ఉపయోగించుకోలేమో అవి ఎదురుగా ఉన్నాయి మనకి. పందికి ఎట్లాగైతే ముత్యాలు ఎదురుగా ఉన్నాయో, అది దానికి ఎందుకు పనికిరాదు. అది మెడలో వేసుకుంటుందా? వేసుకోదు. దానికి కావాల్సిందేంటి? ఆకలి, ఆహారం కావాలి. అది తినటానికి ఏమన్నా పనికొస్తుందా? తినటానికి పనికిరాదు. అలంకరించుకోవడానికి దానికి ఏమి అలంకరణ విషయాలుగా దాని మీద ఏమి దృష్టి లేదు దానికి. ఇంకెందుకు ఇక అక్కడ? దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దాంతో ఏ మాత్రము ఉపయోగం లేదు. అట్లాగా మనము అవసరం లేని విషయాలు మనం ముందు పెట్టుకుని, అవసరం ఉన్న విషయాలనేమో దూరంగా పెట్టేసుకుని అట్లాగా ఇబ్బంది పడుతున్నాము. అవసరమైన విషయాలు మన ముందు ఉంచుకోవాలి. దానికి ఆకలైంది, ఆకలికి తగినట్టుగా అక్కడ పెట్టాలి. అప్పుడు అది సంతృప్తిగా, హాయిగా తింటుంది అది. అట్లాగే మనకేది కావాలి? ఈ దైవానికి సంబంధించినటువంటి విషయం. నిత్య జీవిత వ్యవహారాలన్నీ మనకి తెలుస్తూనే ఉన్నాయి, మనం చేసుకుంటూ వెళ్తున్నాము. దానివల్ల అది ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యే విషయాలు ఇవన్నీ. మనకి మొత్తం శాశ్వతంగా ఉన్నది విషయం ఏంటో అది కావాలి మనకి. మనకు కావలసిన విషయము మన ముందు లేదు. మనకు అక్కర్లేని విషయాలన్నీ మన ముందు ఉన్నాయి. మనము దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఏది అవసరమో అవి మన ముందుగా కనపడటం లేదు. ఇవి కూడా వెళ్తాయి, ఇవి కూడా మనకి సరిపోతుంది. కానీ ఇవి అట్లా అనుకోవట్లేదు కదా మనం. మన నిత్య జీవితంలో మనకి కావలసినటువంటి అవసరాలన్నీ అనుకుంటున్నాం తప్పితే వీటి ద్వారా మనము ఆ దైవానుభూతిలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు దానికంటే ఆలోచన లేదు కాబట్టి ఎదురుగా ఉన్న ముత్యాలను ఉపయోగించుకోలేకపోతుంది. అదే మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేకపోయిన ఇదైనా మన దగ్గరే ఉంటే, దీన్ని పట్టుకుని అంటే మనకి ఏదైతే ఈ నిత్య జీవిత వ్యవహారాలన్నీ మనకి అంతగా ఉపయోగం లేనివి మన ఎదురుగా ఉన్నాయి కదా. మనకు ఎదురుగా ఉన్నవన్నీ ఏమిటి? మనల్ని అంతిమ లక్ష్యమైనటువంటి ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళేవి కావు. మనల్ని స్థూల జగత్తులోనే ఇక్కడ నేల మీద నిలబెట్టేవి ఇవన్నీ. ఆ దివికి తీసుకువెళ్ళేది కాదు. అంటే ఈ భూమిని దివిగా మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు అది చేయలేదు. భూమిగానే ఉంటుంది కానీ, భూమిగానే, స్థూలంగానే, ఈ భౌతికంగానే అది ఉంటుంది కానీ, అంటే ఒక భాగం ఏదైతే ఉందో, ఈ సృష్టి మొత్తం 4 భాగాలు అనుకుని, సృష్టి మొత్తము ఒకటిగా అనుకుని దాన్ని 4 భాగాలు చేస్తే, ఒక భాగము మాత్రమే ఇది మనదే ఎదురుగా ఉన్నాయి. ఈ ఒక భాగం కాదు మనకు కావాల్సింది. ఆ ముత్యాలు కాదు పందికి కావాల్సింది. అట్లాగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అట్లా జాగ్రత్తగా దాన్ని ఆలోచించుకొని ఆ విధంగా, అంటే పందికి ఏం కావాలి? దాని ఆకలి తీరడానికి ఏదైతే విషయం కావాలో అది కావాలి. అట్లాగే మనకేం కావాలి? మన అసలైన లక్ష్యము దైవానుభూతి. దానికి సంబంధించిన విషయాలు మనకు కావాలి. మరి ఈ ఎదురుగా ఉన్నాయి ఈ ఒక భాగానికి సంబంధించి
ఈ విషయాలు మనల్ని దైవానికి చేర్చలేవు కాబట్టి మనకు ఉపయోగపడేవి కావు ఇవి ప్రస్తుతానికి. అయితే జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవి కూడా మనం దైవం దగ్గరికి తీసుకువెళ్తాయి. సరే, అది ఇంకొక పద్ధతిలో మనం ఎలాగ ఆలోచిస్తే మనం అలాగెళ్తామో అది ఇంకొక చోట మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇట్లాగా మనం ఏం చేద్దామంటే, ముందు జాఫ్రీ హాడ్సన్ తన భావాన్ని ఎట్లాగా తీసుకొచ్చాడో ముందు అది తెలుసుకుందాం మనం ఆయన గ్రంథం ద్వారా. తర్వాత మనం ఇంకా దానికి మెరుగైన విధంగా మనం తేలికగా మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక పద్ధతి ఏంటో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇట్లా జీసస్ ఆ పారాబుల్స్ గా చెప్పాడు. అపార్ట్ ఫ్రమ్ ద పారాబుల్స్ ఆఫ్ జీసస్, ద లాంగ్వేజ్ ఆఫ్ అనాలజీ, డ్రామాటిక్ allegory అండ్ సింబల్ ఈజ్ ఫర్ మెనీ పీపుల్ ఏ లిటిల్ నోన్ ఆర్ట్ ఫార్మ్. అంతా ఒక కళారూపంగా ఇవ్వబడింది. కళ అంటే ఎంతో శిక్షణ పొందాలి, దాంట్లో ఎంతో నిపుణత్వం అది పొందాలి. ఒక కళారూపానికి సంబంధించి ఏదైనా కానీ, అది సంగీతము, సాహిత్యము, నృత్యము, చిత్రలేఖనము, శిల్పము, ఇట్లా ఇవన్నీ కూడా కళారూపాలు. ఈ కళారూపాల్లో మనం కొద్దిగా తెలుసుకోవాలన్నా దాని గురించి కొంత అవగాహన ఉండాలి. ఆ కళారూపాన్ని మనం ఆస్వాదించాలన్నా, దాన్ని గ్రహించాలన్నా దానికి సంబంధించి కొంత సమాచారం మన దగ్గర ఉండాలి. దానికి కొంత తెలిసి ఉండాలి మనకి. లేకపోతే దాన్ని ఏమి ఆనందించలేం. అద్భుతమైన కళాఖండం అక్కడ ఆ రోడ్డు పక్కన పెట్టబడి ఉంది. అంతా చూసుకుంటా వెళ్ళిపోతున్నారు, ఏదోలే అన్నట్టుగా. ఏదో కొంచెం అలా చూడంగానే, అంటే ఒక చక్కటి ఆకారం, అది చక్కగా ఒకదానికొకటి పొందికగా, ఆ శరీర భాగాలు ఒకదానికొకటి పొందికగా, ఎక్కడ ఏది ఎక్కువ లేదు, ఎక్కడ ఏది తక్కువ లేదు, ఏది ఎంత ఉండాలో అంత ఉండేటట్టుగా అట్లాగా ఆ శిల్పాన్ని చెక్కాడు అవడం. మరి అది అక్కడ పొరపాటున ఎక్కడో వచ్చేసింది. అది ఎప్పుడో పాతకాలం నాటిది, ఎవరింట్లోనో ఉంది, అది అడ్డంగా ఉందని చెప్పి రోడ్డు మీదకి పడేశారు. అంటే దాన్ని ఆస్వాదించటం తెలియక, దాని గొప్పతనం తెలియక రోడ్డు మీద ఉండేవాళ్ళు కూడా అట్లాగే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరో ఒకడు, అంటే ఆ శిల్పానికి సంబంధించి ఆ శిల్పకళని కొంత అవగాహన చేసుకున్నవాడు అటు వెళ్తూ, ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల్పము, శిల్పాకృతి ఎంత చక్కగా చెక్కాడు ఆ శిల్పి, అద్భుతం అని కాసేపు నిలబడి చూసి, ఇది ఎలాగో రోడ్డు మీద బారేశారు. ఇక తను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఆ శిల్పానికి సంబంధించి, ఆ శిల్పకళకి సంబంధించి కొంత విషయం అతని దగ్గర ఉంది. ప్రిపేర్ అయి ఉన్నాడు అతను, ప్రిపరేషన్ ఉంది, సిద్ధమై ఉన్నాడు. దాన్ని గ్రహించడానికి సంబంధించి ఆ సిద్ధత్వం అతని దగ్గర ఉందన్నమాట. అందువల్ల అది చూడంగానే చక్కగా దాన్ని ఆస్వాదించగలిగాడు, గ్రహించగలిగాడు, దాని గొప్పతనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దాని గురించి తెలియకపోతే అది అక్కడే రోడ్డు పక్కన పారేసి ఉంటుంది, పారవేయబడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఈ బైబిల్లో అంతా మరి ఎట్లాగా ఇచ్చారు? ద లాంగ్వేజ్ ఆఫ్ అనాలజీ అంటే ఒక వస్తువుతో పోలుస్తూ. ఇప్పుడు మనకి ఎట్లాగా చెప్పారు ఇక్కడ? పందుల ముందు ముత్యములు వేసినట్టు కాకుండా, పందుల ముందు ముత్యము వేయకండి, పవిత్రమైన వస్తువుల్ని కుక్క ముందు వేయకండి అని అన్నాడు కదా. దాంతో పోల్చాడు అనమాట అది. ఎందుకంటే అవి ఎలాగో అవి వాడవు. అవి వాటికి కావాల్సింది కాకుండా వేరే వాటిని దాని ముందు పెడితే అవి దాన్ని పాడు చేస్తాయి తప్పితే దాన్ని వినియోగించుకోలేవు కదా. అట్లా అక్కడ ఎనలాగే అనమాట, సాదృశ్యంగా ఒకదాంతో పోలుస్తూ అట్లా పారాబుల్స్ గా ఎన్నో చెప్పాడు ఆయన జీసస్. మరి ఆ లాంగ్వేజ్ మనకి తెలిసి ఉండాలి కొంత మేరకు. అంటే ఆ పద్ధతిలో ఇచ్చాడు, పోలుస్తూ చెప్పాడు. దాన్ని మనకి దేనికి దగ్గరికి తీసుకురావాలి? మన సంగతికి తీసుకొచ్చి మనకి
మనకు అసలైనటువంటి మనకేది అవసరం, దానికి అవసరమైంది కాకుండా వేరేది అవసరం లేనిది దాని ముందు పెట్టాము. ఇప్పుడు మనకెదురుగా ఉన్నది, ఇప్పుడు అట్లా దానికి ఎట్లాగైతే ఎదురుగా ఉన్నదో మనకు కూడా ఇవన్నీ ఎదురుగా ఉన్నాయి కదా. రోజువారీ దినచర్యలు గాని, రోజువారీ మన కోరికలు గాని, మన సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ రోజువారీ మొత్తం దినచర్య అంతా మన ఎదురుగా ఉంది. ఇది మనకి పనికొచ్చేదా కాదా? దానికి ముందు ముత్యాలు వేస్తే ఏమైందో, దీని ముందు పవిత్రమైన వస్తువులు వేస్తే ఏమైందో, అట్లాగే ఇది మనకి ఆ విధంగా ఉంది మీకు. మీరిది మనదే అనుకుని మీరు వీటన్నిటితో వ్యవహరిస్తున్నారు. వీటితోనే ఆగిపోతున్నారు మీరు. అసలు ఇవన్నీ మీకు సంబంధించినవి కావు. పందికి ఎట్లాగైతే ఆ ముత్యాలు సంబంధం లేదో అటువంటివి ఇవి. వాటిని ఏం చేసింది, ముత్యాలని చిందరవందర చేసేసింది, పగలగొట్టేసింది. అట్లాగా దీన్ని పక్కకి తీసేయండి. పక్కకి పెట్టేసి ఆ మూడొంతులది ఏదైతే ఉందో, మనకు ఏదైతే అవసరమో దాన్ని తీసుకోండి అని ఆ పారాబుల్స్ గా సాదృశ్యంతో చెప్పాడు. ఎనలాగి అనే దాంతో అదొక లాంగ్వేజ్, ఆ భాషతో చెప్పాడు ఆయన, ఆ భాషలో. అట్లాగే డ్రామాటిక్ అలోగరీ అండ్ సింబల్ ఈజ్ ఫర్ మెనీ పీపుల్ ఏ లిటిల్ నోన్ ఆర్ట్ ఫామ్. అట్లాగే ఇంకా ఏ పద్ధతిలో చెప్పారు, డ్రామాటిక్ అలోగరీ ఒక నాటకీయంగా, నాటకానికి సంబంధించినటువంటివి. మనకి వీళ్ళన్నీ హిస్టారికల్ ఈవెంట్స్ గా చెప్పినవన్నీ కూడా ఒక నాటకానికి సంబంధించిందిగా ఉంటుంది, ఒక చరిత్రలాగా. ఇట్లా నాటకానికి సంబంధించిన ఒలగొరి, అలాగే సింబల్ సంకేతాత్మకంగా, ఈజ్ ఫర్ మెనీ పీపుల్ ఏ లిటిల్ నోన్ ఆర్ట్ ఫామ్. వీటితో బైబిల్ అంతా నిండి ఉన్నది. మనకేంటంటే ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలి, ఆయన పంది ముందు పుత్యాలు పెట్టారు, దానికి అది అవసరం లేనివి కాబట్టి చిందరవందర చేసింది. ఇది తీసేసి అవసరమైంది అక్కడ పెట్టాలి. ఆహారం, దానికి ఆకలి, దానికి కావాల్సింది ఆహారము, ఆహారం పెడితే అది చక్కగా హాయిగా తింటుంది అని అక్కడ అలాగా చెప్పారు. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా మన దగ్గర పెట్టిన ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఆ జంతువుకి తేడా ఏంటి, ఆలోచన శక్తి పెరిగింది. ఉన్న దాంట్లో నుంచే రెండిటిని మనము గమనించగలిగిన శక్తి మనకున్నది. ఉన్నది ఒకటే కనిపిస్తోంది, కానీ దాంట్లోనే ఆ కనపడనిది ఏదైతే ఉందో మూడొంతులు, అమృతత్వ స్థితికి సంబంధించినటువంటిది. ఆ మూడొంతులు కూడా ఆ ఒక వంతులనే మనము చూడగలుగుతాము. అలా చూడాలి మనం అది. అంతేగాని ఈ ఒకటిని తీసేస్తే ఇంకా మూడొంతులది కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది అది. ఇంకేం చూస్తాం మనం? ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నది తీసేయండి, ముత్యాలని తీసేయండి, దాని ముందు పెట్టిన ముత్యాలని పక్కన పెట్టేయండి, అది అక్కర్లేదు దానికి, అందుకని దాన్ని తీసేయండి. తీసేసి దానికి కావలసిన ఆహారాన్ని అక్కడ పెట్టండి, అది ఆనందంగా తింటుంది. అది కదా ఆయన చెప్పింది. మరి మన దగ్గర ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ మనకు పనికిరావు. అది కదా మనకి ఇక్కడ చెప్తున్నాడు. మన నిత్య జీవిత వ్యవహారం మొత్తం ఇది ఒక వంతుకి సంబంధించింది. ఈ ఒక వంతు మనకి కావాల్సింది కాదు. మనకు కావాల్సింది ఆ మూడు వంతులకి సంబంధించినటువంటి అమృతత్వ స్థితికి సంబంధించినటువంటి విషయం మనకు కావాలి. ఆ దైవత్వానికి సంబంధించి, దైవ భావనకి సంబంధించి, దైవానుభూతిలోకి వెళ్ళటానికి కావాల్సిన విషయం మనకు కావాల్సింది, ఇది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఉదాహరణలో లాగా దీన్ని పక్కన పెట్టేసేసి, అంటే మన నిత్య జీవితాన్ని పక్కనకి తీసేసేసి ఇక్కడ దూరంగా వెళ్ళిపోయి ఆ మిగతా మూడు భాగాలను చూద్దామంటే అది అయ్యే పని కాదు. ఇక్కడ మళ్ళీ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలన్నమాట. అంటే ఈ ఒకట్లోనే ఉంది, ఇది కలిసిపోయింది. ఇక్కడ ఇప్పుడు ముత్యాల్లోనే కలిసిపోయింది, దానికి ఆహారం కూడా దాంట్లోనే వస్తుంది. అయితే దానికి ఆలోచన శక్తి లేదు కాబట్టి, అవన్నీ నిద్రాణ స్థితిలో ఉన్నాయి కాబట్టి దాన్ని విడదీసుకోలేదు. దాంట్లో ఉన్న దాన్ని ఇంకొకటి కూడా చూడలేదు. అది మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా పూర్తిగా ఆలోచన శక్తి పెరిగింది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి
మనము మొత్తం చూడగలిగిన శక్తి మనకు ఉంది కాబట్టి ఈ ఒక్కట్లోనే ఆ మిగతా 3 భాగాలు కూడా చూడాలి మనం. ఈ ఒక్కట్లోనే ఉన్నాయి ఆ 3 భాగాలు కూడా. అంతేగాని పాదోష్య విశ్వభూతాని, ఈ విశ్వం అంతా ఒక పాదం అండి, ఆ పక్కన పెట్టేయండి, ఈ విశ్వం కాదు, ఇది ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేది, మార్పులకి గురయ్యేది, కాబట్టి ఇది పక్కన పెట్టేయండి, ఈ పాదం కాదు మనకు కావాల్సింది. త్రిపాద శ్యామృతం దివి, ఆ 3 పాదాలు ఏదైతే ఉందో అమృతత్వ స్థితికి సంబంధించింది, అది కావాలి మాకు. అది కావాలంటే ఎక్కడుంది? ఇంకెక్కడో పై లోకాల్లో ఉంది అది. అక్కడికి వెళ్ళాలా మనం? కాదు. ఈ ఒకట్లోనే ఉంది. ఈ ఒక పాదం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, మిగతా 3 పాదాలు కూడా దాంట్లోనే ఉంది. అట్లా చూసే విద్యని మనం నేర్చుకోవాలి. అట్లాగా చూసేటట్టుగా మనకి ఈ గ్రంథాలన్నిట్లోనూ ఇచ్చారు. మనకి ఎదురుగా ఏదైతే కనబడుతుందో, అనిత్యముగా, అశాశ్వతముగా, మార్పులకి గురవుతూ, ఈ రోజుండి రేపు కనుమరుగవుతూ, ఏది నిత్యంగా లేకుండా గందరగోళంగా ఉన్నటువంటి ఆ ఒక భాగం ఏదైతే మన ఎదురుగా ఉన్నదో, ఆ ఒక భాగంలోనే అమృతత్వ స్థితికి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి స్థిరముగా ఉండేటటువంటిది, మార్పులకు గురి కానిది, ఆ 3 వంతులకి సంబంధించింది ఈ ఒకటి దాంట్లోనే ఒదిగి ఉన్నది. అట్లా ఒదిగి ఉందని దాన్ని ఎట్లాగా మీరు వెలిక్కి తీసుకోవాలో ఈ అలగరితో, అంటే ఎలగరి సింబల్ ఇట్లా నిగూఢంగా ఇవ్వబడింది అని మనకి ఇక్కడ చెప్తూ, దానికి సంబంధించి కొంత మనకి ప్రిపరేషన్ అవుతా మనకి తెలుసుకుని ఉండాలి. ఎట్లాగైతే ఒక ఆర్ట్ ఫామ్ ని, ఇదంతా ఏంటంటే కళాత్మకమైనటువంటిది, కళారూపానికి సంబంధించింది. ఒక శిల్పాన్ని చూస్తే దాన్ని ఆనందించాలంటే ఆ శిల్పానికి సంబంధించి కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. సంగీతాన్ని ఆనందించాలంటే సంగీతం ఏమీ తెలియకపోయినా ఆనందించవచ్చు. కానీ సంగీతానికి సంబంధించి ఆ సరిగమలు, తాళము, లయ, రాగము, తాళము, ఇట్లా కొన్ని చిన్న చిన్న ప్రాథమిక విషయాలు, అవి కొంత అవగాహన ఉంటే దాన్ని మరింతగా మనము ఆనందించడానికి వీలవుతుంది. అట్లాగే చిత్రలేఖనము, ఆ గీతలకు సంబంధించి అది ఏంటి తెలియజెప్తూ ఉందో, నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న విషయం ఏంటో, ఆ గీతలతోనే సమస్త రహస్యాల్ని విప్పి చెప్పొచ్చు. అట్లా గీతలు ప్రాథమికంగా కొంత మనకి అవగాహన ఉంటే ఆ చిత్రలేఖనాన్ని, ఒక చిత్రము గీయబడి ఉన్నది అక్కడ, అద్భుతమైనటువంటి చిత్రము, రవివర్మ చిత్రం ఉంది. మరి దాన్ని ఇంకా అట్లాగా ఎంతో అనుభూతితో మనము పరిశీలించవచ్చు, దాన్ని అలాగ చూస్తూ ఉండిపోవచ్చు, అలాగా అనుభూతిలోకి వెళ్ళిపోవచ్చు మనం. అట్లా వెళ్ళాలంటే కొంచెం ఆ ఆర్ట్ కి సంబంధించి, ఆ చిత్రలేఖనానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకి తెలిసి ఉండడం. ఇట్లా ప్రిపరేషన్ లో ఒక భాగం ఏంటంటే, మనం ఏదైతే తెలుసుకుందాం అని అనుకుంటున్నామో దానికి సంబంధించి కొంత పరిజ్ఞానం. ఇప్పుడు ఇది రహస్యమైనటువంటి భాషలో ఉంది అని అంటున్నారు కాబట్టి, వీటికి సంబంధించి కొంత పరిజ్ఞానం మనకి ఉంటే దాన్ని త్వరగా అందుకోవటానికి వీలవుతుంది. ఇంకా మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. వాసుదేవ. హల్లెలూయా.